హాయ్ గైస్, వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. మ్యాచ్ నెంబర్ 36 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. మ్యాచ్ కూడా రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ అయిన జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వెరీ వెరీ కన్విన్సింగ్ విక్టరీ, వరుసగా 4th విక్టరీ, వరుసగా 3 విజయాలు హోమ్లో సాధించిన తర్వాత ఎవేలో కూడా ఒక అద్భుతమైన విజయం సాధించారు. అండ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 రావడం కూడా టీంకి మంచి చేసింది. ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఉండి వరుసగా 8 టాస్లు ఓడిపోయాడు. ఎప్పుడు కూడా బ్యాట్ ఫస్ట్ చేయాల్సి వస్తుండే. ఈసారి కమిన్స్ వచ్చి రావడంతోనే టాస్ గెలిచాడు, అపోజిట్ టీంకి బ్యాటింగ్ ఇచ్చాడు. ఎస్ఆర్హెచ్ మంచి పర్ఫార్మెన్స్తో బౌలింగ్, బ్యాటింగ్ అన్ని రంగాల్లో రాణించి అద్భుతంగా 1.5 ఓవర్ మిగిలి ఉండగానే బిగ్ టార్గెట్ని 229 టార్గెట్ని ఈజీగా చేజ్ చేశారు. ఎక్కడ తడబాటు లేకుండా చేజ్ని కంప్లీట్ చేశారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు యంగ్ గైస్ యశస్వి జైస్వాల్ అండ్ 15 years వండర్ కిడ్ సూర్యవంశి యాజ్ యూజువల్గా స్టార్ట్ చేశారు. జైస్వాల్ పెద్దగా పరుగులు చేయకున్నా సూర్యవంశి మాత్రం అద్భుతంగా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఓవర్లోనే ఇక్కడ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో కుప్పగూలిపోయింది కదా రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్. ఇక్కడ మాత్రం ప్రఫుల్ హింగే అక్కడ 3 వికెట్లు తీశాడు వరుసగా ఉప్పల్లో. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఓవర్లోనే మొదటి బాల్ జైస్వాల్ సింగిల్ తీసి ఇస్తే సెకండ్ బాల్ డాట్ బాల్ సూర్యవంశికి. కానీ వరుసగా 4 సిక్సర్లు, 3rd, 4th, 5th, 6th వరుసగా 4 సిక్సర్లు, భారీ సిక్సర్లు బాది అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రఫుల్ హింగేకి సూర్యవంశి. అండ్ దెన్ సెకండ్ ఓవర్లో కూడా ప్యాట్ కమిన్స్ దాంట్లో వెరీ ఫస్ట్ బాల్ మరో సిక్సర్. అంటే 5 బాళ్ళు తను ఎదుర్కొన్న మొదటి 5 బాల్స్ కూడా 5 సిక్సర్లే. అంటే స్ట్రైక్ రేట్ 600 ఆ టైంలో. ఈ సీజన్లో మనం చూస్తున్నాం సూర్యవంశి మహామహులైన బౌలర్లందరినీ వెరీ ఫస్ట్ బాలే సిక్సర్గా తరలించడం చూసాం గతంలో. బుమ్రాక్ కానీ, శార్దూల్ ఠాకూర్, హేజల్వుడ్, భువనేశ్వర్, నౌ గ్రేట్ కెప్టెన్ అండ్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ కూడా 6 ఫస్ట్ బాల్ 6 కొట్టాడు సూర్యవంశి. తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్నే సిక్సర్గా తరలించాడు. జైస్వాల్ త్వరగా అవుట్ అయినా 10 runs మాత్రమే చేశాడు. తర్వాత ధ్రువ్ జురెల్ ఆచితూచి ఆడుతున్నా కానీ జైస్వాల్ సూర్యవంశి మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు. చిచ్చర్పీడి కూడా చెలరైపోయాడు. ఆ పవర్ ఎలా వస్తుందనేది ఎవరికి అందుబాటులో లేదు. 15 years గై, జస్ట్ 10th class చదివే స్టూడెంట్ సూర్యవంశి ఇలా ఎలా ఆడుతున్నాడు అనేది అంత ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఎందుకంటే 12 సిక్సర్లు బాదాడు తన ఇన్నింగ్స్లో. గత సీజన్లోనే ఒక అద్భుతమైన ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు జీటీపై. నౌ మరొక ఫాస్టెస్ట్ సెంచరీ, తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంటూ పోతున్నాడు. ఆల్రెడీ గేల్ ఉన్నాడు 30 balls, కానీ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ, థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ రెండు కూడా తన పేరునే ఉన్నాయి. సూర్యవంశి 12 సిక్సర్లు. ఒక భారత క్రికెటర్, ఏ క్రికెటర్ కూడా ఇంతకుముందు ఇన్ని సిక్సర్లు కొట్టింది లేదు ఐపీఎల్ హిస్టరీలో. గతంలో మురళీ విజయ్ చెన్నైకి ఆడుతూ 11 సిక్సెస్ కొట్టాడు. ఇప్పుడు సూర్యవంశి 12 సిక్సెస్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. హైయెస్ట్ గేల్ ఉన్నాడు 175 కొట్టినప్పుడు 17 సిక్సర్లు. సెకండ్ మెక్కల్లా ఉన్నాడు 13. సూర్యవంశి థర్డ్ ప్లేస్లో 12 సిక్సెస్తో ఉన్నాడు. అండ్ ధ్రువ్ జురెల్ కూడా కన్సిస్టెన్సీగా ఆడుతూ ఒక హాఫ్ సెంచరీ. కానీ వీళ్ళిద్దరి తర్వాత పెద్దగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లేకనే రాజస్థాన్ రాయల్స్ 228 దగ్గరనే ఆగిపోయింది. ఒక 20 runs అయితే ఖచ్చితంగా షాట్ వచ్చేది. 250 మినిమం అవ్వాలి. సూర్యవంశి, జురెల్ చేసిన బ్యాటింగ్కి వాళ్ళ మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ మంచిగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేసి ఉంటే ఇంకో 20 runs ఈజీగా వచ్చాయి. హెట్మేర్ ఫెయిల్యూర్, కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ సీజన్లో యాజ్ ఏ బ్యాటర్గా చేసింది ఏమీ లేదు. కెప్టెన్ కూడా అంతంత మాత్రంగానే పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్న బౌలింగ్ పర్ఫార్మెన్స్ అండ్ సూర్యవంశి, జైస్వాల్, ధ్రువ్ జురెల్ పర్ఫార్మెన్స్తో గెలుస్తుంది తప్పించి రియాన్ పరాగ్ కాంట్రిబ్యూషన్ అయితే పెద్దగా ఉందని అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వరస్ట్ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ పరంగా కెప్టెన్గా సో బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ మార్పులు కూడా అంత రియాన్ పరాగ్ పెద్దగా ఆకట్టుకున్నది లేదు. ఇక్కడ ఫెరీరా ఒక క్వికెస్ట్ డబుల్ కిక్ టైంలో 16 balls 33 runs చేయడంతో ఆ 228 అన్నా వచ్చింది. లేకపోతే ఇంకా 195, 205 ఆట మధ్యలోనే ఆగిపోయేది ఇన్నింగ్స్. కానీ ఫెరీరా ఒక మంచిగా 3 బౌండరీలు 3 సిక్సర్లతో 33 runs చేయడంతో ఒక గౌరవప్రదమైన పెద్ద టార్గెట్నే 228 runs పెట్టింది. ఓవరాల్గా ఒక 20 runs అయితే షార్ట్ అయ్యాయి రాజస్థాన్ రాయల్స్కి.
కానీ వాళ్ళకున్న స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్కి ఇది చేయగలరా అని ఫస్ట్ సందేహంగా ఉండే, కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి వస్తే ఫస్ట్ కమిన్స్, ఇషాన్ మలింగా తప్పించి అందరూ వెంట్ టు లాట్ ఆఫ్ రన్స్. ప్రఫుల్ హింగే గత మ్యాచ్లో హీరోస్ సేమ్ టీమ్కి అగెనెస్ట్గా ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుస్సేన్ 4 overs 62 రన్స్ ఇచ్చాడు. ప్రఫుల్ హింగే 4 overs 49 రన్స్ ఇచ్చాడు. అండ్ శివం కుమార్, నితీష్ కుమార్ రెడ్డి అందరూ లాట్ ఆఫ్ రన్స్. ఒక కమిన్స్ 4 overs 27 ఒక వికెట్ తీశాడు. రియాన్ పరాగ్ని అద్భుతమైన యార్కర్తో మంచి టైంలో వికెట్ తీశాడు రియాన్ పరాగ్ని. అండ్ ఇషాన్ మలింగా ఫస్ట్ 2 మ్యాచ్లు తప్పించి మిగతా ప్రతి మ్యాచ్ కూడా తన స్థాయికి దగ్గర ప్రదర్శన అయితే చేస్తున్నాడు. మంచిగా ఆల్ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ త్రూస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అందుకే కమిన్స్ వచ్చినా కానీ ఇషాన్ మలింగాని అయితే బెంచ్ పరిమితం చేయకుండా మరో ఫారిన్ బౌలర్ని ఆడిపించారు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం. సేమ్ యాజ్ యూజువల్గా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ మరోసారి మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేస్తూ 2 వికెట్లు తీశాడు. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే పెద్ద టార్గెట్తో బౌలర్ దిగింది. వెరీ ఫస్ట్ బాలే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కీపర్ క్యాచ్ మిస్ అయింది. ధ్రువ్ అన్ఫార్చునేట్లీ ఈజీ క్యాచ్నే మిస్ చేశాడు. లేకపోతే జోఫ్రా ఆర్చర్కి ఈ సీజన్లో 4వ మొదటి బాల్ వికెట్ దక్కేది. ఎందుకంటే గతంలోనే ఆల్రెడీ 3 ఫస్ట్ బాల్ వికెట్స్ తీశాడు ఈ సీజన్లో. వరుసగా ఫస్ట్ ఓవర్లో 5వ వికెట్ తీశాడు. మళ్ళీ హెడ్ ఫస్ట్ బాల్ బౌండరీ పైన సిక్సర్ పోయినా కానీ మళ్ళీ అదే ఓవర్లో జోఫ్రా ఆర్చర్కే సేమ్ ధ్రువ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈసారి ఎలాంటి పొరపాటు లేకుండా ధ్రువ్ అలా ఒక క్యాచ్ పట్టి హెడ్ని పెవిలియన్ చేర్చారు. దెన్ కమింగ్ నెంబర్ 3 ఇషాన్ కిషన్ వచ్చాడు. అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బ్యాటింగ్. ఇద్దరు కూడా ఎలాంటి తొట్టుబాటు లేకుండా గాబరా పడకుండా కూల్ అండ్ కామ్తో మంచిగా చేజిని ప్లాన్ చేసుకున్నారు. అభిషేక్ శర్మ ముఖ్యంగా ఎప్పుడు 6లు కొడతాడు. ఈసారి మాత్రం మంచి టైమింగ్తో అద్భుతమైన గ్యాప్స్తో 11 బౌండరీస్ కేవలం ఒక 6 ఉంది తన ఇన్నింగ్స్లో. 29 balls 57 రన్స్. మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరి మధ్యలో. 55 balls 132 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్. ఇషాన్ కిషన్ యాజ్ యూజువల్గా హార్డ్ హిట్టింగ్, అద్భుతమైన హిట్టింగ్ చేశాడు. తను కూడా బౌండరీలు ఎక్కువ చేశాడు. ఈసారి 11 బౌండరీస్ కొట్టాడు, 3 సిక్సర్లు మాత్రమే. కానీ 239 స్ట్రైక్ రేట్, 31 balls 74 రన్స్ చేశాడు ఇషాన్ కిషన్. ఇద్దరు కలిసే మ్యాచ్ మొత్తం ఎస్ఆర్హెచ్ వైపు టర్న్ చేశారు. ఎందుకంటే 9 overs 130 కొట్టారు పార్ట్నర్షిప్. అక్కడే అయిపోయింది. ఫస్ట్ మొదటి 10 ఓవర్లోనే సన్ రైజర్స్కి విజయానికి బాటలు వేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు అవుట్ అయినా కానీ దెన్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మరో మంచి పార్ట్నర్షిప్. క్లాసన్ స్లో అండ్ స్టడీగా ఆడినా కానీ నితీష్ కుమార్ రెడ్డి డబుల్ క్విక్ టైంలో 18 balls 36 రన్ చేశాడు. 3 సిక్సర్లు 2 బౌండరీలు. ఈ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అటు బౌలింగ్తో ఇటు బ్యాటింగ్తో రెండిట్లోనూ మంచి పర్ఫార్మెన్సే ఇస్తున్నాడు. టీంకి కావాల్సిన మంచి పర్ఫార్మెన్స్ అయితే తన నుంచి వస్తుంది. ఈసారి కూడా అలానే ఉండి చేజింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లాస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అయినా కానీ నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్లు ఈజీగా అనికేత్ వర్మ, సలీల్ అరోరా కంప్లీట్ చేసేసారు. వెరీ వెరీ సాటిస్ఫైడ్ విక్టరీ. అండ్ ఇక్కడ ఆర్ఆర్ బౌలర్ల విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్ తప్పించి మిగతా అంతా వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. బ్రిజేష్ కుమార్, తుషార్ దేశపాండే ఇద్దరు కూడా చాలా ఎక్కువ పరుగులు ఇచ్చారు. ఇంకా ఆండ్రే బర్గర్ అయితే 3.3 overs 50 రన్స్. ఇక రియాన్ పరాగ్ని స్ట్రాటజీ ఏందో అర్థం కాదు మనకి. కుమార్ సంగకర్ అండ్ రియాన్ పరాగ్, ఎందుకంటే ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా అండ్ రవి బిష్నాయ్ ఇద్దరికి ఇచ్చారు. ఒక్కొక్క ఓవర్ మాత్రమే ఇచ్చాడు రియాన్ పరాగ్. తనే ఒక ఓవర్ వేసాడు అండ్ ఫెరీరాకు ఒక ఓవర్ ఇచ్చాడు. అంటే స్పిన్ కోటాలో నలుగురు ఒక్కొక్క ఓవర్స్ వేశారు. అంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఆడుతున్నారని బేసిక్గా రవి బిష్నాయ్ కానీ జడేజా కానీ బౌలింగ్కి దింపలేదామని నాకు అనిపిస్తుంది. ఇదేం స్ట్రాటజీ అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లో ఉంటే ఆఫ్ స్పిన్ వేయాలని రూల్ ఏముందా? ప్రజెంట్ అయితే అలానే ఫాలో అవుతున్నారు ప్రతి కోచ్ కానీ కెప్టెన్ కానీ. లెఫ్ట్ హ్యాండ్ ఉంటే ఆఫ్ స్పిన్ దింపాలి, రైట్ హ్యాండ్ ఉంటే లెగ్ స్పిన్ వేయాలి, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేయాలని. వెరీ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే లెజెండరీ స్పిన్నర్స్ కుంబ్లే, షైన్ వార్న్, మురళీధరన్ వీరు ఎవరికైనా బౌలింగ్ వేసేవాళ్ళు. రైట్ లెఫ్ట్ అనేది లేదు ఇంతకుముందు. తారతమ్యాల భేదాలు లేకుండా ఎవరికైనా బౌలింగ్ ఇచ్చేవాళ్ళు. ఎవరైనా 100 కొద్ది వికెట్లు తీశారు వాళ్ళు ముగ్గురు బౌలర్లు. కానీ ఇప్పుడు అంతా ఎందుకు ఆడిపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే జడేజా 4 overs వేయలేడా,
8 మ్యాచెస్ ఆడి 16 ఓవర్స్ మాత్రమే బౌల్ చేశాడు ఈ సీజన్లో. వెరీ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే 32 రన్స్ 32 ఓవర్స్ వేయాలి 8 మ్యాచెస్లో. అంటే కోటాలో సగం మాత్రమే వేసాడు జడేజా. వేసుంటే వికెట్ తీసేవాడేమో రవి బిష్నాయ్ కూడా. రియాన్ పరాగ్, కుమార్ సంగకార స్ట్రాటజీ కారణంగానే ఎస్ఆర్హెచ్కి అసలు ఈజీ అయిపోయింది నాకు తెలిసి. ఫాస్ట్ బౌలింగ్ అలా ఒక్కొక్క బ్యాట్ మీదకి బాల్ వచ్చి మంచిగా బ్యాటింగ్ ఈజీగా ఉంది. స్పిన్నర్లు ఉంటే ఎప్పుడైనా కానీ కొంచెం రన్స్ కట్టడి చేస్తూ ప్రెజర్ పెంచుతారు మిడిల్ ఓవర్లో. అలాంటి అవకాశం లేకుండా రియాన్ పరాగ్ తన ఒక ఓవర్ వేసాడు. ఎందుకు వేసాడో కూడా తెలియదు. రియేష్ కుమార్, తుషార్ దేశపాండే మంచి బాల్. గత మ్యాచ్ల్లో మంచిగా బౌలింగ్ చేసినా ఈ మ్యాచ్లో మొత్తం తేలిపోయారు. వెరీ వెరీ సాటిస్ఫై విక్టరీ టు ఎస్ఆర్హెచ్. వెరీ వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ బౌలింగ్ పరంగా రాజస్థాన్ రాయల్స్. ఓన్లీ అలా చెప్పుకోవాల్సింది వండర్ కిడ్ సూర్యవంశీ అండ్ ధ్రువ్ జురేల్ మాత్రమే. మిగతా అంతా పర్ఫార్మెన్స్ పెద్దగా ఎస్ఆర్హెచ్కి అద్భుతమైన విజయం. రాజస్థాన్ రాయల్స్ పడుతూ లేస్తూ ఉంది. వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయారు. మళ్ళీ ఒక మ్యాచ్ గెలిచారు. మళ్ళీ ఒక మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ లేదు. ఓన్లీ కారణం రియాన్ పరాగ్ అండ్ కుమార్ సంగకార స్ట్రాటజీ. ఇలానే ఉంటే రిజల్ట్స్ అంతగా అనుకున్నంతగా అయితే రావు. ఎనీవే ఎస్ఆర్హెచ్ మాత్రం వరుసగా 4th విక్టరీ. ప్లే ఆఫ్ వైపు దూసుకెళ్తే కనిపిస్తున్న అద్భుతమైన పర్ఫార్మెన్స్తో. ఎందుకంటే బ్యాటింగ్లో వాళ్ళకి ఎలాంటి సమస్యలు. అభిషేక్, ఇషాన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన వచ్చి హెడ్ మాత్రం ఇంకా ఫామ్లోకి రాలేదు పూర్తి స్థాయిగా. తను కూడా ఫామ్ అందుకుంటే ఇంకా బ్యాటింగ్లో తిరిగి ఉండదు. బౌలింగ్లో ఎలాగో కమిన్స్ వచ్చాడు. ఇషాన్ మలింగా మంచిగా చేస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అంత సపోర్ట్ చేస్తున్నాడు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ కూడా అంతో కొంత పర్ఫార్మెన్స్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ లాగానే ఇక బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో కూడా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎస్ఆర్హెచ్ మన ముందు కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్తో ప్లే ఆఫ్కు దూసుకెళ్తుందని ఆశిద్దాం. ఇది గైస్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనాలిసిస్. చూద్దాం ఎస్ఆర్హెచ్ ఎంతవరకు ముందుకు వెళ్తుందో.